మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ఆమేన్. దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు మనకు నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది. మన హృదయం ఎప్పుడు కలవరపడుతుంది అంటే మనుషుల మీద నమ్మకం ఉంచినప్పుడు, మన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు, పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నమ్మకాన్ని కోల్పోయి పరిస్థితుల వైపు చూసి హృదయం అంతా కలవరముతో నిండుకొని ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ హృదయము కలవరపడనీయక దేవుని యందు విశ్వాసం ఉంచు, అది స్థిరంగా ఉంటుంది అని. మన హృదయంలో దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన కార్యములను తలంచినప్పుడు, ఆయన చేసిన భీకరమైన గంభీరమైన కార్యములు తలపోచున్నప్పుడు హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ధైర్యముతోనూ విశ్వాసముతోనూ నిండుకొని కదలని సియోను కొండవలే నిత్యము స్థిరముగా ఉన్న ఆ పర్వతము వలె మన హృదయము ఉంటుంది అనేది ఖచ్చితంగా మనము ఆ అనుభూతిని పొందగలము. కనుక ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోక, పరిస్థితుల వైపు చూస్తే నీ హృదయంలో కలవరం వస్తుంది, వ్యాధి వైపు చూస్తే నీ హృదయం కలవరంతో నిండుకుంటుంది, మనుషుల మాటల వైపు చూస్తే నీ హృదయంలో ఆందోళన కలుగుతూ ఉంటుంది, నీ ఆరోగ్య పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీకున్న ప్రజెంట్ పరిస్థితిని చూస్తే నీ హృదయంలో ఏమాత్రము ధైర్యం ఉండదు, ఆవేదన, కలవరము, కలతలు. అందుకే ఈ పరిస్థితుల వైపు కాక సమస్తము చేయగలిగిన, ఏదైనా చేయగలిగిన, సర్వశక్తి కలిగిన దేవుని మీద మాత్రము మనము నమ్మిక ఉంచితే ఇక ఈ లోకంలో కనబడే పరిస్థితి కూడా నేను కదిలించలేము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ యందు విశ్వాసం ఉంచువారు కలవరపడరని, మీ నామమందు విశ్వాసం ఉంచువారు కదలక సియోను కొండవలే స్థిరముగా ఉంటారని మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. మానవ మాతృలుగా అనేక మార్లు మనుషుల వైపు, పరిస్థితుల వైపు, ప్రజెంట్ మా మీద ఉన్న ఆ భారాలను బట్టి వాటి వైపు చూస్తూ విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోయి కలవరముతో నిండుకొని మా జీవితాలు గడపవలసి వస్తుంటుంది. అయినప్పటికీ మీ పిల్లలుగా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము మీ మీద నమ్మిక ఉంచి స్థిరముగా నిలిచి ఉండుట, అట్టి కృపలో నిలిచుటకు, అట్టి కృపలో నిలిచి ఉండుటకు సహాయము చేయమని ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి హృదయము కలత చెందనీయక, కలవరపడక, అటు ఇటు కదలక స్థిరముగాను బలముగాను ఉండునట్లుగా మీ శక్తి కలిగిన నామమునందు విశ్వాసముంచుటకు కృపద ఇచ్చేయండి. మీ ఎడల ఉంచిన విశ్వాసము బిడ్డలు సడలిపోవటానికి వీల్లేదయ్యా. అది మనుషుల జ్ఞానం మీద ఆధారపడిన విశ్వాసము కాక మీ వాక్యము మీద ఆధారపడిన విశ్వాసము కలిగిన వారిగా ఉండుటకు మీ సహాయము చేయమని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను అటు రీతిగా మీరు దీవించుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన సమాధానము కావలియుండునుగాక. ఆమేన్. తప్పకుండా ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతముగా మీరు మాకు తెలియజేస్తున్న మీ అనుభవాలను బట్టి ప్రభువుకి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. దేవుని కృపలో మీరు నిలిచియుందురుగాక. మీ హృదయము స్థిరముగా బలముగా నిలిచియుండునుగాక. ఆమెన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.